ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మరి ఆ జిల్లాకు వస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి బట్టి విక్రమార్క గారు అలాగే శ్రీధర్ బాబు గారు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధు పేరుతోటి మరి ప్రతి ఒక్క లబ్ధిదారునికి 10 లక్షల రూపాయలను మరి వాళ్ళ పేర్ల మీద బ్యాంకులో వేయడం జరిగింది. మరి ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించిన 445 కుటుంబాలు మరి ఇట్టి డబ్బులను మరి మాకు అందించాలి, మేము వ్యాపారం చేసుకొని అభివృద్ధి బాటలో పయనిస్తామని గత కొంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ముందస్తు చర్యల్లో భాగంగా వారిని అరెస్టు చేయడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నమున్లా సంపత్ మహారాజ్ గారు అలాగే ఉపాధ్యక్షులు వేమూరి జక్కయ్య గారులను అరెస్ట్ చేసి మరి కాటారం పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగిందో వారిని వెంటనే విడుదల చేయాలని, మరి ఏదైతే వారు న్యాయంగా పోరాడుతున్నటువంటి వారి పేరున ఉన్నటువంటి బ్యాంకులో ఫ్రీజింగ్లో ఉన్నటువంటి డబ్బులను కూడా మరి వెంటనే మరి లబ్ధిదారులకు అందించి మీకు దళితుల మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా ఆ చిత్తశుద్ధిని చాటుకోవాలని మరి వెంటనే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బంధు నిధులు ఫ్రీజింగ్లో ఉన్నటువంటి డబ్బులను వెంటనే లబ్ధిదారులకు అందించి మరి దళితుల అభివృద్ధి కొరకు పాటుపడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని, అలాగే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.